హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ బోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి బౌన్సింగ్ ఎఫెక్ట్ అండ్ షేక్ ఎఫెక్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్లో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ అంటే మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే కొట్టండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనం మిడిల్ది క్లిక్ చేయాలి. సో మిడిల్ది క్లిక్ చేసినాక మళ్ళీ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. 16:9, 9:16, 1:1. సో ఇందులో వచ్చేసి 9:16 మనకు వర్టికల్గా కావాలంటే 9:16 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎడిట్కి ఇది మాత్రమే సూట్ అయిపోతుంది, ఎందుకంటే మనము వాట్సాప్ స్టేటస్ ఫుల్ స్క్రీన్లో అంటే స్ట్రైట్గా పెడతాం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ క్లిక్ చేసి ఎడిటింగ్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఎడిటింగ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత కూడా మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫిట్ ఇన్ స్క్రీన్ కాకుండా ఫిల్ ఇన్ స్క్రీన్ పైన క్లిక్ ఇచ్చి తర్వాత రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి. సో అది అయితే యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పిక్స్, సో మీరు ఏదైనా ఒక 5 పిక్స్ తీసుకోండి. మీవి తీసుకున్న ఏం లేదు, మీ ఫేవరెట్ హీరోయిన్వి తీసుకున్నా ఏం లేదు. నేనైతే ఇక్కడ రాశి కన్నా ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5 ఇలా నేను లైన్గా అయితే యాడ్ చేశాను. సో ఇలా 5 పిక్స్ అయితే యాడ్ చేసినాం కదా. సో చూడండి, మనము ఫిల్ స్క్రీన్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ ఫుల్ స్క్రీన్లో మనకు ఫొటోస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ ఉంది కదా, ఈ పిక్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఎండ్ పట్టుకొని, సో చూడండి ఇది ఎగ్జాక్ట్ 2.5 అంటే 2.5 ఎగ్జాక్ట్ అవసరం లేదు. సో 2.5కి కొంచెం తగ్గినా పెరిగినా ఏం కాదు. సో బట్ 2.5 రేంజ్లో మాత్రం తీసుకోండి. సో ఇంతకుముందు ఎగ్జాక్ట్ వచ్చేసింది. సో ఇది కూడా కొంచెం అటు ఇటు. సో 2.5 రేంజ్లో తీసుకుంటే ఏంటంటే ఈ ఎడిట్కి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది, ఎందుకంటే ఆ ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు కొంచెం పర్ఫెక్ట్ సూట్ అయిపోతుంది. సో ఇలా అన్ని 2.5 అయితే పెట్టేసినాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు, సో చూడండి కొంచెం ఇలా 2 ఫింగర్స్ పట్టుకొని ఇది జూమ్ చేసేస్తే మనకు స్పేస్ ఎక్కువగా కనిపిస్తుంది, ఎడిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది. సో మిడిల్లో ప్లస్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గెట్ మోర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ఓపెన్ అయిన తర్వాత గెట్ మోర్ ఆప్షన్ చూపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకు వేరియస్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో యాక్షన్లో ఏంటంటే ఇక్కడ మనకు షేక్ ఇట్ ఎఫెక్ట్ అనే ఉంటుంది. సో షేక్ ఇట్ ఎఫెక్ట్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను, అంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ అని చూపిస్తుంది. సో నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి మనకు షేక్ ఇట్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో షేక్ ఇట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనం ఇక్కడ 2 మాత్రమే యూజ్ చేస్తాం. సో 3 and 4. సో ఫస్ట్ దానికి వచ్చేసి 3 యూజ్ చేస్తున్నా, అండ్ సెకండ్ దానికి వచ్చేసి షేక్ ఎఫెక్ట్ 4 యూజ్ చేస్తున్నా, అండ్ థర్డ్ ఉంది కదా, థర్డ్ దానికి షేక్ ఎఫెక్ట్ 3 యూజ్ చేస్తున్నా, అండ్ ఫోర్త్ ఉంది కదా, ఫోర్త్ దానికి షేక్ ఎఫెక్ట్ 4 యూజ్ చేస్తున్నా. సో ఓన్లీ 3-4 మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే బౌన్స్ కావడానికి 3-4 మాత్రమే సూట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గ్యాప్స్ మధ్యలో మనం ఎఫెక్ట్ అయితే ఇచ్చాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిక్స్కి కూడా మనకు ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. సో పిక్స్కి ఎలా ఇవ్వాలో నేను చూపిస్తాను. సో ఒకసారి మళ్ళీ పిక్ పైన క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ అని చూపిస్తుంది. సో క్లిప్ గ్రాఫిక్స్లో మీకు ఈ కాల్ మీ డీజే ఆప్షన్ అయితే ఉండదు. సో హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ అయితే ఉంటుంది, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అని. ఆ వీడియో చూస్తే మీకు కాల్ మీ డీజే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియోలోనే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కాల్ మీ డీజే నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దానికి వచ్చేసి ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ సెకండ్ దానికి వచ్చేసి కాల్ మీ క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే సెకండ్ ఎఫెక్ట్ యాడ్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. అండ్ థర్డ్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే థర్డ్ది, అండ్ ఫోర్త్ దానికి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజే ఫోర్త్ది, అండ్ ఫిఫ్త్ దానికి మాత్రం క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజేలో ఫస్ట్దే యాడ్ చేయండి, ఎందుకంటే 5th, 6th కొంచెం గ్లిచ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అందుకే నేను అవి యాడ్ చేయట్లేదు. సో 5th దానికి నేను ఫస్ట్దే యాడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఒక్కసారి ప్లే చేసి చూద్దాం ఆ ఎఫెక్ట్ అనేది ఎలా వచ్చిందో.
సో చూడండి మనకు ఎఫెక్ట్ అనేది నీట్గా వస్తుంది. సో మధ్యలో బౌన్స్ అవుతుంది అండ్ పిక్స్కి మాత్రం ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు పైన షేర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి సో ఇది QHDలోనే పెట్టేసి ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. సో బిట్రేట్ మీ ఇష్టం, బిట్రేట్ ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఎక్స్పోర్టింగ్ వచ్చేసి మనకు 5-6 సెకండ్స్లో మనకు ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత కూడా మనకు ప్రాసెస్ అనేది ఉంది, ఇప్పుడే కంప్లీట్ కాలేదు. సో ఆ నెక్స్ట్ ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. సో ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ బ్యాక్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మిడిల్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్, అది క్లిక్ చేసి 9:16 తీసుకోండి. సో ఇందాక మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో అది నేను ఫస్ట్ ఒకసారి తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇది ఒకసారి యాడ్ అయిపోయిన తర్వాత దీనిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు 3 డాట్స్ క్లిక్ చేస్తే డ్యూప్లికేట్ ఉంటుంది. సో డ్యూప్లికేట్ లేయర్ కాకుండా డ్యూప్లికేట్ తీసుకోండి. సో సేమ్ లేయర్ మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా, ఈ వీడియో పైన క్లిక్ ఇచ్చి స్పీడ్ ఉంది కదా, సో సైజ్ ఆటోమేటిక్గా డిక్రీజ్ చేయకండి, స్పీడ్ మాత్రం ఇంక్రీజ్ చేయండి. స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. పిక్స్కి మాత్రం మనం ఏం చేస్తామంటే సైజ్ డిక్రీజ్ చేయొచ్చు, అంటే లెంత్ సైజ్, బట్ వీడియోస్కి మాత్రం స్పీడ్ ఇంక్రీజ్ చేస్తేనే సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను ఎగ్జాక్ట్ 5.1 పెట్టేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా అండ్ ఓకే మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ది ఎలా ఉందో నేను అలాగే ఉండనిస్తున్నా, దాన్ని అయితే నేను ఏం చేయట్లేదు. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తానంటే లేయర్ పైన క్లిక్ ఇచ్చి మీడియా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఒక ఎండ్ పట్టుకొని ఇలా లాగేసేయండి, ఆర్ ఎల్స్ మీరు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా, అది కూడా మీరు పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్లో స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. సో స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లైటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏం చేస్తున్నా అంటే ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేస్తున్నా అప్ టు 70%. సో 70% మాత్రమే పెట్టేసేయండి. అండ్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో నేను సిజర్స్ తీసుకొని ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ క్లిక్ చేసేస్తున్నా. అండ్ సౌండ్ వచ్చేసి సౌండ్ మొత్తం డిక్రీజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకు బార్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా. సో బార్డర్ తీసుకుంటేనే మనకు లుకింగ్ అనేది బాగుస్తుంది. సో బార్డర్ అయితే తీసుకుంటున్నాను. సో బార్డర్ అయితే యాడ్ అయిపోయింది కదా. సో ఈ ఎండ్ పట్టుకొని ఇలా లాగితే మనకు ఇది ఫుల్ స్క్రీన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ చేయకండి, ఎందుకంటే ఫుల్ స్క్రీన్లో రాదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కిందికి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి అండ్ ఒక ఎండ్ పట్టుకొని ఇలా లాగండి. సో ఇప్పుడు చూడండి, ఒక్కసారి ప్లే చేసి అయితే చూద్దాము. సో దీనికి నేను సాంగ్ కూడా ఇస్తాను. సో ఆ సాంగ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ సాంగ్ నేను వీడియో రూపంలో ఇస్తాను. సో ఆ సాంగ్ కూడా మీరు ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ చేసేసి యాడ్ చేసేయండి. సో అప్పుడు మాత్రమే మనకు ఓన్లీ సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇది షేర్ చేసుకునే విధానం కూడా చాలా ఈజీ. పైన షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి క్వాలిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ బిట్రేట్ పెట్టండి, QHDలోనే సేవ్ చేయండి, ఎందుకంటే క్వాలిటీ ఎక్కువ వస్తుంది. సో ఈ వీడియో మీకు పక్కా నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్.